డేస్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కార్యక్రమంలో నా వంతు నేను కూడా కొంచెం రక్తం ఇవ్వాలని, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదనలో పోవాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా చేస్తారు కనుక వాళ్ళ తరఫు నుంచి నేను ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. डिवीज़न में छतरीनाका पुलिस स्टेशन में योम तेलंगाना के क़ायम होने के दूसरे बरसी के ताल्लुक़ से ब्लड डोनेशन कैंप मुनक़िदा किया गया छतरीनाका पुलिस स्टेशन में। ये कैंप की सदारत जनाब मनोज कुमार साहब, इंस्पेक्टर छतरीनाका और दीगर सब इंस्पेक्टर्स और जो है यहाँ के सियासी लीडर और जो है मुख्तलिफ़ किस्म के पब्लिक और नौजवान तबक़ात सभी तकरीबन 60-70 बच्चे जो है हासिल मतलब अपना ब्लड डोनेट किए हैं। ये लायंस क्लब वालों के ज़रिए ऑर्गेनाइज़ की मुनक़िदा किया गया। తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలు మైత్రి మరియు యూత్ కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగినది చిత్తనాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో। ముఖ్యంగా మా పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నుంచి 30 మంది వరకు యూత్ అంటే కానిస్టేబుల్స్, అదేవిధంగా బయట నుంచి యూత్ 30 దాకా మొత్తం 50-60 నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది। ఇది ముఖ్యంగా పేద ప్రజలకు ఎవరికైనా కానీ ఎమర్జెన్సీలో కానీ పూర్ పీపుల్కి ఇది అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది। అదేవిధంగా పోలీస్ తరఫున ఏదైనా సిఫార్సు లెటర్ ఇవ్వడం ఇస్తే
అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మనము 1 లీటర్ బ్లడ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది యూత్లో అవేర్నెస్, కొంతమందికి భయం ఉన్నది, బ్లడ్ ఇస్తే వీక్నెస్ అయిపోతాం ఇట్లని, వాళ్ళు కూడా యూత్లో కూడా మేము అవేర్నెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా అవేర్నెస్ కలగజేసి వాళ్ళకి ఎవ్రీ 4 మంత్కి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ప్యూరిఫై అవుతుంది బ్లడ్. అదేవిధంగా ఈ రాబోయే ఈ 2-3 మంత్స్లో ఈ బోనాల సందర్భంగా కానీ, అదేవిధంగా రంజాన్ తర్వాత మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ క్యాంపు అదేవిధంగా ఈ నెక్స్ట్ ఈ లయన్స్ క్లబ్ కోఆర్డినేషన్తో ఇంకొక బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడానికి అందరి సహకారంతో మళ్ళీ చేస్తామని మీకు తెలియజేస్తాం.